వైటీ ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. సో ఈరోజు అయితే మనస్విని ఫ్యాన్సీ స్టోర్కి ఒక ఆర్డర్ వచ్చిందనమాట, చిన్న ఆర్డరు. ఇది రియల్ కుకింగ్ చేసుకోవచ్చు. సో వీళ్ళు ఒక 2 సెట్స్ అయితే తీసుకున్నారు. ఇది కంప్లీట్ ఒక సెట్ 10 పీస్ సెట్. అలానే ఒక స్టవ్ తీసుకున్నారనమాట. మేము కాంప్లిమెంటరీగా 2 స్పూన్స్ యాడ్ చేసాము. సో ఎలా ఉన్నాయి ఏంటి అనేది కంప్లీట్గా చూపిస్తాను. ఇప్పుడు ఏమేమి చేయొచ్చు ఇందులో అనేది కూడా చెప్తాను. సో ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి ఇలాంటి క్యూట్ ఐటమ్స్ పిల్లలకు కనుక గిఫ్ట్ చేసినట్టయితే వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మా షాప్లో ఇవే కాకుండా చాలా డిఫరెంట్ ఐటమ్స్, మినియేచర్ కుకింగ్ ఐటమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. నేను డైలీ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. మీకు కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, స్క్రీన్ పైన కూడా కనిపిస్తుంది కదండి, సేమ్ నెంబరు. సో డిస్క్రిప్షన్లోకి వెళ్ళి డైరెక్ట్ లింక్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు వాట్సాప్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ కనిపించే ఐటమ్సే కాకుండా ఇంకా చాలా ఐటమ్స్ అయితే మీ ముందుకు వచ్చేస్తే మీకు కావాల్సిన సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ చేయొచ్చు అనమాట. సో ఈరోజు సెట్ ఏంటంటే ఇది 10 పీస్ సెట్ అండి. ఇందులో వచ్చేసి మనకు అల్యూమినియం ఐటమ్స్ ఉంటాయి. ఇది మనకు రియల్ మినియేచర్ కుకింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. రైస్, పప్పు ఇలాంటివన్నీ వండొచ్చు. దీని డిజైన్ చూడండి, లుక్ వైజ్గా చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇది వచ్చేసి మనకు 5 పీస్ బౌల్స్ వస్తాయి, 5 పీస్ క్యాప్స్ వస్తాయి. నేను చూపిస్తాను అది కూడా. సో ఇది ఇలా ఉంటుంది అనమాట. నెక్స్ట్ దీనిపైన సో వీటిని ఆర్గనైజ్ కూడా చేసుకోవచ్చు. మనకి ఇంత స్పేస్ ఆక్రమించకుండా ఆర్గనైజ్ ఎలా చేసుకోవాలో చెప్తాను. సో ఇది కంప్లీట్ అల్యూమినియం సెట్ అండి. సో మనం ఒక దాంట్లో ఒకటి ఇలా పెట్టుకొని ఆర్గనైజ్ అయితే చేసుకోవచ్చు. చూడండి, చూడడానికి అయితే చాలా చాలా క్యూట్గా ఉన్నాయి. ఈ సమ్మర్కి అయితే డెఫినెట్లీ పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. నేను డైలీ వీడియోస్ పెడుతూ ఉంటానండి, ఫాలో కాండి. ఇంకా కుకింగ్ ఎలా చేయాలి ఏంటి అనేది మన మినీ ఫుడ్ ఛానల్లో అయితే ఉంటుంది. మినియేచర్ కుకింగ్ ఎలా చేయాలి ఏంటి అనేది. అండ్ ఈ ఛానల్లో కూడా చిన్న చిన్న వంటలు అయితే అప్లోడ్ చేస్తాను. మరి మినీ ఫుడీలో అంత ప్రొఫెషనల్గా కాకుండా నార్మల్గా అప్లోడ్ చేస్తాను అనమాట. మినీ ఫుడీలో అయితే మీకు చూస్తే కంప్లీట్ ఒక విలేజ్ స్టైల్ కుకింగ్ మినియేచర్లో చూసేయచ్చు అనమాట. సో దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. అండ్ ఇది 5 పీస్ సెట్, 5 పీస్ క్యాప్, 10 పీస్ అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి చిన్న స్టవ్ అనమాట. ఇది ఐరన్ స్టవ్లో వచ్చేసి చాలా డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉంటాయండి. మనకు మట్టి క్లే స్టవ్ వస్తుంది. అదేంటంటే పుల్లలు పెట్టుకోవచ్చు, క్యాండిల్ పెట్టుకోవచ్చు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇలానే స్టీల్ అనమాట, దీంట్లోనే క్యాండిల్ పెట్టుకోవచ్చు. సో మీకు ఎలా మినియేచర్ కుకింగ్ చేయాలి అనేది నేను నెక్స్ట్ ప్రాసెస్లో చూపిస్తాను. దీంట్లో రియల్గా క్యాండిల్ ఎలా పెట్టచ్చు, ఎలా కుకింగ్ చేసుకోవచ్చు అనేది నేను చెప్తాను. సో మరీ చిన్నపిల్లలను అయితే ఫైర్కి దూరంగా ఉంచండి. వాళ్ళకి ఇందులో పుట్నాలు, పల్లీలు ఇలాంటి చిన్న చిన్న ఐటమ్స్ వేసిస్తే వాళ్ళు కుకింగ్ చేస్తున్నట్టు ఫీల్ అయ్యి హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. సో చిన్న పిల్లలకైతే రికమెండ్ చేయను. ఒకవేళ మీరు యూట్యూబ్ ఛానల్ కనుక స్టార్ట్ చేయాలి, ఇన్స్టాలో రీల్స్ లాంటివి పెట్టాలి మినియేచర్ కుకింగ్ అనే వాళ్ళకైతే ఇలాంటి ఐటమ్స్ చాలా చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట. సో ఇది సెట్ లాగా తీసుకున్నారు, ఇదొకటి. మేము కాంప్లిమెంటరీగా 2 స్పూన్స్ అయితే యాడ్ చేసాము. ఇందులో రైస్ స్పూన్ ఒకటి, రైస్ పెట్టుకోవడానికి, ఇది చారు గంట అనమాట. సో ఈ 2 స్పూన్లు కూడా యాడ్ చేసాము. ఇది వచ్చేసి మా లోగో థ్యాంక్ యూ కార్డ్ అనమాట. సో ఇది ఒక చిన్న సెట్ అయితే తీసుకున్నారు. గబుక్కుని ఇలా పెట్టేసరికి నాకు వీడియో తీయాలనిపించింది. మాకు ఎవరైతే ఆర్డర్ చేస్తారో వాళ్ళకి షిప్పింగ్ అంటే ప్యాకింగ్ చేస్తాం కదండి. ఇది ప్యాకింగ్ చేసే ముందు కంప్లీట్ ఏ ఐటమ్స్ తీసుకున్నారో టేబుల్ పైన పెట్టి డిస్ప్లే చేసి చిన్న ఫోటో పంపిస్తామన్నమాట. వాళ్ళ ఓకే అన్నట్టయితే మేము ఇంకా ప్యాకింగ్ అనేది స్టార్ట్ చేస్తాము. మా ఐటమ్స్ మాకున్నాయి అని వాళ్ళు కన్ఫర్మ్ చేయాలి. సో ఒక ఆర్డర్ అని కాదండి, మాకు ఏ ఆర్డర్ ఎంత పెద్ద ఆర్డర్ వచ్చినా సరే వాళ్ళకి ఒకసారి ఫోటో తీసి పంపించి వాళ్ళు కన్ఫర్మ్ చేసిన తర్వాతే ప్యాకింగ్ అనేది స్టార్ట్ చేస్తాము. సో ఇలా ఉంటుందన్నమాట ప్యాకింగ్ మెథడ్ అయితే. సో ఇదండి, మీలో ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలనుకున్నట్టయితే కింద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి, మీకు క్యాట్లాగ్ వచ్చేస్తుంది. మరో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వీడియో. బాయ్.